దుగ్గ్యాల జెండా చెట్టు షాదీఖానాలో గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేఎస్ లక్ష్మణరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు ఈమని అప్పారావు, జెట్టి బాలరాజు, ఏమినేని స్టాలిన్, ఉపాధ్యాయులు గయాసౌద్దల్లా, సిహెచ్ పోతురాజు, శ్రీనివాసరావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. అభ్యుదయ భావాలు, ప్రజా సమస్యల మీద ఎవరైతే పోరాడతారో వారి మధ్య ఈరోజు అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో వారిద్దరి మధ్య పోరాటం అనేది ఉంటుంది. ఇంకా కొంతమంది పోటీ చేస్తున్నప్పటికీ ఈ పోరాటం మాత్రం, ఫైటింగ్ మాత్రం మన ఇద్దరి మధ్య ఉంటుంది. అయితే మన చెప్పినప్పటికీ వాళ్ళ బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళలో కూడా అనైక్యత ఉంది. వాళ్ళు అధికార పార్టీ ఉన్నప్పటికీ అంగబలం, అండబలం అన్నీ ఉన్నప్పటికీ రాజు అంటే భయపడే వ్యక్తులు కూడా ఉన్నారు. ఈరోజు ఒక ఆయన నేను జన్మదినోత్సవ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి ఒక శాటరీ అకౌంట్ దగ్గరికి వెళ్ళాను. ఆయన పచ్చి తెలుగుదేశం వెళితే ఆయన చెప్పింది ఏంటంటే, ఇలాంటి దుర్మార్గులు వీళ్ళు ఏం చేస్తారు, అలా గవర్నర్ కోటాలో వెళ్ళొచ్చు, ఇలా రకరకాలుగా వెళ్ళొచ్చు. కానీ ఈ 10కి సంబంధించినవి మాత్రం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు, నిరుద్యోగులు వీళ్ళకి సంబంధించి రాజ్యాంగం కల్పించడానికి హక్కు. దీనిలో కూడా ఈ 10 నియోజకవర్గాల్లో కూడా రాజకీయ నాయకులు చొచ్చుకొస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు దీనిలోకి రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పోటీ చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు, మొట్టమొదటి అంశం. అలాగే ఈరోజు మనం లక్ష్మణరావు గారిని గెలిపించుకోవాల్సిన అవసరం మన మీద ఇప్పుడు ఎంతైనా ఉంది. ఎందుకుంది? ఈరోజు శాసన మండలి ఉద్యోగుల సమస్యలు, ఉపాధ్యాయ సమస్యలు వాటికే పరిమితం కాకుండా అలా కాంట్రాక్ట్ ఉద్యోగులు, అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. ఉదాహరణకు మన దుగ్గ్యాల మండలం ఉంది. దుగ్గ్యాల మండలంలో హై లెవెల్ ఛానల్ ఉంది. ఈ హై లెవెల్ ఛానల్కి సంబంధించి నిధులు కేటాయింపు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన రైతులు, అలాగే వ్యవసాయ కార్మిక సంఘాలు చేసినటువంటి పోరాటాలకు అండగా నిలబడి ప్రభుత్వం